ఏమైందిరా? ఏం లేదు. బావా, తాతయ్య నాన్నమ్మకి గోరింటాకు పెడతాడు, మావయ్య అత్తయ్యకి గోరింటాకు పెడతాడు. మరి నాకు నువ్వు గోరింటాకు పెడతావా? అలా ఎవరితో పడితే వాళ్ళతో గోరింటాకు పెట్టించుకోకూడదు. ఎవరి భర్తలు వాళ్ళ భార్యలకే గోరింటాకు పెడతారు. నాకు పెళ్ళవలేదుగా, అందుకే బావ కాబట్టి బావతో గోరింటాకు పెట్టించుకుంటా. నాకు బావలాంటి మొగుడు రావాలని ఉంటుంది కదా నానమ్మ. అలా బాగుండదులే గాని ఆ గోరింట గిన్నెలందుకు అనుపమా. నేనిస్తాను. అదేంటి, దీనికి మాత్రమే బొట్టు బిళ్ళుంది? ఇదిగో, ఇది నా కొద్దులే కాని కళ్యాణి, ఈ గిన్నె నువ్వే తీసుకో. ఏమైందత్తయ్య? అంతా గోరింటాకే కదా. గోరింటాకే అయితే అన్ని గిన్నెలకు లేని బొట్టు బిళ్ళ దీనికే ఎందుకుంది? ఇది నాకే ఎందుకొచ్చింది? ఇదిగో చూడండిరా, దీనికి మాత్రమే బొట్టు బిళ్ళుంది. అంటే ఇది నన్నేదో చెయ్యాలని దీంట్లో ఏదో కలిపిందనేగా అర్థం. నేనెందుకు చేస్తానత్తయ్య? అందరం కలిసి సంతోషంగా పండుగ చేసుకుందాం అనుకుంటే మిమ్మల్ని ఏదో చేయాల్సిన అవసరం నాకేంటి? నన్నేదో చెయ్యాలన్న ఆలోచన నీకు కాకపోతే ఇంకెవరికుంటుంది? నా కొడుకుని నాకు ఎలాగూ కాకుండా చేశావు. నన్ను అసలు లేకుండానే చేయాలని చూస్తున్నావా, లేక ఇంకేదో చెయ్యాలని చూస్తున్నావు? అబ్బబ్బబ్బబ్బా, ఏమిటి ఆ మాటలు? పొరపాటు నా గిన్నెకి ఏదో బొట్టు బిళ్ళు అంటుకొని వచ్చుంటుంది. అదేదో తప్పనట్టు మాట్లాడతావేమిటి? ఇది పొరపాటుగా వచ్చినట్టు నాకైతే అనిపించట్లేదమ్మా. ఇందులో ఏదో ఉంది. అందుకే ప్రత్యేకంగా ఈ గిన్నె నాకొచ్చేలా చేసింది. అత్తయ్య, గోరింటాకు నూరింది నేనే, కానీ గిన్నెలోకి వేరు చేసింది మాత్రం నేను కాదు. ఇంకెవరు చేశారు? ఇంకెవరు చేస్తారు? నీకు నీ కూతురికే కదా నా మీద కోపం. ఖచ్చితంగా మీరిద్దరూ కలిసి ఏదో చేసుంటారు. ఇందులో ఏ ఆకు కలిపారో, ఏ మందు కలిపారో, నన్నేం చేయాలనుకున్నారు? దమయంతి, నలుగురు నవ్వుకుంటూ ఉండాలి అనుకున్నప్పుడే నువ్వేదో గొడవ మొదలు పెడతావా? మీకిది గొడవలా అనిపిస్తుందా? నన్నేదో చెయ్యాలని చూస్తున్నారని నేను అడుగుతుంటే మీరు నన్నంటారేంటి? దమయంతి, ప్రతి దానికి నా కూతుర్ని లక్ష్యం చేసి మాట్లాడుకు. తనకైనా నాకైనా నిన్నేదో చేయాల్సినంత అవసరం ఏముంది? ఎందుకు లేదు? నీ కూతుర్ని సరిగ్గా చూసుకోవట్లేదనో, నిన్నేదో అంటున్నానో మీకు కోపాలుంటాయి. లేకుండా ఎందుకుంటేలే. ఇలాగే కంటిన్యూ చేయండి. ఇండియన్ కల్చర్ లో ప్రేమాభిమానాలు ఉంటాయని తెలుసు, కానీ ఇలాంటి గొడవలు కూడా ఉంటాయని ఫస్ట్ టైం చూస్తున్నాను. కమాన్ కమాన్,
మీ గొడవ కంటిన్యూ చేయండి. చెయ్యండి. చూసారా, మీరు ఇలా కొట్టుకుంటుంటే తనకది వింతగా అనిపిస్తుంది. ఇవన్నీ వీడియో తీసి 10 మందికి చూపిస్తుంది. మీరు చేసే పనికి పోయేది ఇంటి పరువే కాదే, దేశం పరువు కూడా పోతుంది. ఉమ్మడి కుటుంబాలంటే కలిసి ఉంటారు, కష్ట సుఖాలు పంచుకుంటారని అందరూ అనుకుంటారు. ఇలా తిట్టుకుంటారు, కొట్టుకుంటారని ఎవరూ అనుకోరు. ఆ రోజుల్లో ఉన్న ప్రేమలు, అభిమానాలు, అనుబంధాలు ఈ రోజుల్లో లేకుండా పోయాయి. అసలు నువ్వు ఇలా తయారయ్యాక ఈ ఇంట్లో ప్రేమ అనేదే లేకుండా పోతుంది. ప్రతిదానికి నన్నంటే వింటమ్మా. నాకిప్పటికీ అనుమానంగానే ఉంది. కళ్యాణి, అనుపమ ఇద్దరూ కలిసి నన్నేదో చెయ్యాలని నాకు గోరింటాకిచ్చారు. అలా మాట్లాడితే నీ నోరు పడిపోతుంది. గోరింటా కంటే పవిత్రమైందే అమ్మవారి స్వరూపం. అలా అవమానించకూడదు, అనుమానించకూడదు. ఇప్పుడేమిటి, కళ్యాణి అందరూ ఏదో కలిపిందని అనుమానం, అంతేనా? సరే, అయితే అగ్గిని కళ్యాణికి ఇచ్చేయి, కళ్యాణినే పెట్టుకుంటుంది, సరేనా? ఆ పని చేస్తే నీ అనుమానం తీరుద్ది, ఈ పండగ జరుగుద్ది. కళ్యాణి, ఆ గోరింటాకు తీసుకుని శౌర్య చేతికివ్వమ్మా. అలాగేమ్మా. ఇంక ఈ గొడవలు ఆపేసి అందరూ సంతోషంగా గోరింటాకు పెట్టుకోండి. కళ్యాణి ఏదో కిలాడి అన్నారు కదా, టెస్ట్ చేద్దామని అందులో ఒక లిక్విడ్ నేనే కలిపాను. నువ్వా? అవును, నాకు శాండ్విచ్ లో పచ్చిమిర్చి పెట్టించింది కదా, అందుకే.
టిట్ ఫర్ టాట్. ఇప్పుడు శౌర్యతో గోరింటాకు పెట్టించుకోగానే కళ్యాణి చేతులు పబ్బలెక్కిపోతాయి. ఇప్పుడు ఎరుస్తుంది, మెల్లిగా మంట మొదలవుతుంది. చూడండి. ఏంటి అందులో ఏదో కలిపానన్నా, వంటలన్నా, బొబ్బలన్నా? అబ్బే, నేనేం కలిపాను? నేనేం చేయలేదు, ఊరికే సరదా కన్నాను. ఏంటే ఇందాకటి నుంచి అమ్మాయి చెవిలో గుసగుసలాడుతున్నావు? నువ్వు ఇలా కదులుతూ ఉంటే చేతి గోరింటాకు ఎలా పెట్టాలి? కళావతి, ఇంట్లో అంతా గోరింటాకు పెట్టుకుంటున్నారు. నువ్వు ఒక్కదానివే అలా ఉంటే బాగుండదు. నీకు నేను పెడతానురా. గోరింటాక నాకొద్దు, నాకెప్పుడు అలవాట్లేదు. మేం పెడితే వద్దు, ఆఫీసర్ గారు పెడితే మాత్రం గోరింటాకు పెట్టించుకుంటావా? బావంటే వేరు. మా అమ్మ చెయ్యి చాలా మంచిది, మంచి మనసుతో చేస్తుంది కాబట్టి తన చేత్తో గోరింటాకు పెట్టించుకున్నావనుకో 1 ఇయర్లో నీకు పెళ్ళైపోతుంది. అవునమ్మా, గోరింటాకు శుభసూచకం. వెళ్ళు, అలా వెళ్ళి కూర్చొని గోరింటాకు పెట్టించుకో. సరే నానమ్మా. ఒక్క చేతికి చాలు. అమ్మ కళ్యాణి, భోంచేయకుండానే గోరింటాకు పెట్టించుకుంటున్నావు. ఇందాక తినమంటే తినలేదు. ఇప్పుడు ఇది ఆరేదెప్పుడు, నువ్వు తినేదెప్పుడు? ఉండు, నేను నీకు భోజనం తీసుకొస్తాను. అమ్మా, అమ్మ కళ్యాణి, అందరూ చేతులు ఆరేంత వరకు కదలకుండా కూర్చోండి. ఆ పనిని చేతులకున్న గోరింటాకు పాడు చేసుకోకండి. ఇంకెక్కడికి కదులుతుంది?
వాడేమో ఒక చేతికి గోరింటాకు పెడుతున్నాడు, అనుపమేమో భోజనం తినిపిస్తుంది. కళ్యాణి అయితే కదలడానికి అవకాశమే లేదు. ఇక్కడ మా ఆవిడ చేతికి గోరింటాకు పెట్టాలంటే నా తల ప్రాణం తోక్కొస్తుంది. నీకేమైందిరా? ఏముందమ్మా, ఇవి చేతుల్లో ఉన్నాయా? బండరాళ్ళు ఉన్నట్టున్నాయి. నా చేతులకు ఏమైందండి? ఇలా చూడండి, మల్లెపూలు ఉన్నట్టుంటేను. అవునవును, మల్లెపూలే, కాకపోతే కాస్త ఎండిపోయినట్టున్నాయి అంతే. ఏమండి? అరవకుండా కూర్చో. కళ, ఏమైంది? ఉన్నట్టుండి అలా వచ్చేసావేంటి? ఏం లేదు శౌర్య, అమ్మ గుర్తొచ్చింది. ఓహ్ అవునా? మరైతే ఒకసారి మీ అమ్మకి ఫోన్ చేసి మాట్లాడు. నీ మనసులో మీ అమ్మని మిస్ అవుతున్నా అన్న బాధ పోతుంది. పర్లేదులే శౌర్య. మాట్లాడమ్మా. తల్లి గుర్తొచ్చింది అంటే చిన్నప్పటి నుంచి మీ అమ్మంటే నీకు చాలా ఇష్టమై ఉంటుంది. ఆమె కూడా నీకోసం బాధపడుతూనే ఉంటుంది. మాట్లాడు కళ. మీ అమ్మని తలుచుకొని ఇక్కడ బాధపడుతూ ఉంటే ఎలా? ఒకసారి ఫోన్ చేసి మాట్లాడితే మనసు తేలిక పడుతుంది కదా. లేదు, నేను ఇప్పుడు అమ్మకు ఫోన్ చేసి మాట్లాడానంటే నాకు వెంటనే అక్కడికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఫోన్ చేయనంటావు, బాధపడుతుంటావు. ఇలాగైతే ఎలాగమ్మా? ఒకసారి ఫోన్ చేస్తే అయిపోతుంది కదా. లేదు, నన్ను కాసేపు వదిలేయండి. నేను కాసేపు ఇలా ప్రశాంతంగా ఉంటే నా మైండ్ ఆటోమేటిక్గా డైవర్ట్ అవుతుంది. అమ్మమ్మ పదండి. ఇంత ఎమోషనల్ పర్సన్వి, నన్ను బాధ పెట్టాలని గోరింటాకులో ఆ లిక్విడ్ ఎందుకు కలిపా? నేను లిక్విడ్ కలపడం ఏంటి? నేనెందుకు కలుపుతాను? చూడు కళావతి, నువ్వు ఈ ఇంటికి గెస్ట్గా వచ్చావు.
గెస్ట్గా నువ్వెన్ని రోజులుండాలనుకుంటే అన్ని రోజులుండు. ఇంట్లో ఎక్కడా నీకు ఏ గౌరవము తగ్గదు. అది కాదని ఇంకేదో చేయాలనుకుంటే మాత్రం ఇబ్బంది పడతావు. అవును, నేనే కలిపాను. ఎందుకు కలపను? నేను అన్నం తినలేను, శాండ్విచ్ కావాలంటే నువ్వేం చేసావు? అందులో పచ్చిమిర్చి పెట్టించావు. కారంతో నేను అల్లాడిపోయేలా చేసావు. నేనెందుకు కలిపానో నీకు తెలుసు. ఏంటి తెలిసేది? బావతో కాస్త సరదాగా ఉంటే నీ ఇష్టానికి నువ్వు చేస్తావా? బావని మరదలు ఆట పట్టించడం అనేది ప్రతి ఇంట్లోనూ ఉండేదే. అది సరదాగా ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. అది హద్దులు దాటినప్పుడే మండుతుంది. నీ హద్దుల్లో నువ్వుండుంటే ఆ రోజు నేనలా చేయాల్సొచ్చేది కాదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో కలవతి, నేను దేన్ని సీరియస్గా తీసుకోను. తీసుకున్నాను అంటే అంత తేలిగ్గా వదిలిపెట్టను. నువ్వు లిక్విడ్ ఏదో కలపడం నేను చూశాను కాబట్టే వంటగదిలోకి వచ్చాను. నువ్వు లిక్విడ్ కలిపిన బౌల్ని తీసేసి పక్కన పెట్టాను.